ఇప్పుడు దాన్ని ఏమని ఎలా చెప్తారు మీరు? భర్త ఉండంగా కూడా ఆ అమ్మ అలా వైఫ్ అనేది ఇంకా వేరే వేరే అదంతా అక్రమ సంబంధం పెట్టుకుంటుంది కదా. ఆశలకి పోయి ఆర్భాడాలకి పోతే ప్రాణాలు ఇలాగే పోతాయి. అదే ఆశలకి పోతేనే ఇలాగే పోతాయి ప్రాణాలు. అది తెలిసే ఊరుకుంటాడా? భార్య వేరే పురుషుడితో తిరుగుతుందంటే భరిస్తాడా భర్త? ఎవరు భర్త భరిస్తా భర్త తిరుగుతున్నాడంటే భార్య సర్దుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు భార్యను కూడా సర్దుకోవడం లేదు. నా దగ్గర ఏం తక్కువైందని నువ్వు వేరే ఆమె దగ్గరికి వెళ్తున్నావు నిలదీస్తుంది. దానికి సమాధానం చెప్పండి. అది కాదు మేడం, ఇప్పుడు అమ్మాయి పెళ్ళైన అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకుంటే భర్త ఏమీ అనలేడు. అదే భర్త అక్రమ సంబంధం పెట్టుకుంటే భార్య ఎంటబడి వాడిని పట్టించి వాడిని కొట్టించి ఆమెను కొట్టించి అంతా చేస్తారు. అది ఎందుకు మేడం? ఇప్పుడు అనకుండా ఎవరు లేరు అంటేనా? లేదు మేడం, జరుగుతుంది కదా. భార్య అక్రమ సంబంధం ఉంటే భార్యను నిలదీస్తేనే మర్డర్లు జరుగుతున్నాయి. అదే మరి మర్డర్లు జరుగుతున్నాయి. డ్రమ్ముల మర్డరే కానీ ఇంకా ఏ మర్డర్లు అయినా కానీ భర్త అనేవాడు నిలదీయొద్దు. నిలదీశాడా వాడు చావును వాడు కొని తెచ్చుకున్నట్టే. ఊరుకోరు. కొంతమంది ఆడవాళ్ళు సిన్సియర్ ఉంటారు. ఇప్పుడు ఆమె పెట్టుకోలేదు కదా అటువంటి అక్రమ సంబంధం. కనుక భర్త తనకే కావాలని పోరాటం చేస్తుంది. ఇది ఎక్కడ లాజిక్ మిస్ అయ్యారు మీరు? అటువంటి సంబంధాలు పెట్టుకుంటే తను కూడా ఇతను పెట్టుకున్న సంబంధాలు ఆమె కూడా పెట్టుకుంటే అప్పుడు మీరు నిలదీయాలి. అంతేగాని ఎవరో చేసిన దానికి ఎవరితో లింకులు కడతారేనా? ఈ భార్య సిన్సియర్ ఉండబట్టే భర్త తనకే కావాలని కోరుకుంటుంది. అటాక్ కొడతారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు మేడం.